అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నందూస్ వరల్డ్ 10 కోట్ల స్కామ్, ఇదే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్. సో ఇందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? నిజంగా ఎవరైనా వాంటెడ్గా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు స్కామ్ చేశారా? ఒక్కసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వగానే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. సో మరి వీళ్ళ ఫేమ్ని యూటిలైజ్ చేసుకొని స్కామ్ చేశారా, లేకపోతే వీళ్ళ ఫేమ్ చూసే ఎవరైనా దుష్ప్రచారం చేస్తున్నారా? ఇది చాలామంది ఆడియన్స్లో ఉన్న ఒక మేజర్ కన్ఫ్యూజన్. సో ఒక్కసారి ఈ కన్ఫ్యూజన్ పోగొట్టేటట్టు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ న్యూస్ అయితే మనకి గత 4-5 డేస్గా అయితే బాగా వైరల్ అవుతుంది. బట్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన ఇష్యూ కాదు, పాస్ట్ 6 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే పాస్ట్ 6 months బ్యాకే విజయవాడలో వీళ్ళ మీద ఒక కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అప్పుడే వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది. మరి అది ఇన్వెస్టిగేషన్ అవుతుందా, ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. బట్ ఈ వీడియోస్ ఎప్పుడైతే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వైరల్ అవుతున్నాయో అప్పుడు వాళ్ళు స్పందించారు, నందు గారు స్పందించి అందులో చెప్పింది ఏంటి అని అంటే ఆవిడేం చెప్పారు ఫస్ట్ మనం చూద్దాము. ఆవిడేం చెప్పారు అని అంటే, ఇక్కడ యూకేలో మా మీద కొంచెం అసూయ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఆల్రెడీ దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెట్టారు. మేము వాళ్ళ మీద ఇక్కడ యాక్షన్ తీసుకున్నాం కానీ వాళ్ళు మళ్ళీ తప్పించుకొని ఇండియాకి వచ్చేసి ఇండియాలో కూడా డబ్బులు ఇచ్చి మరీ దుష్ప్రచారం చేపిస్తున్నారు మాతోని. మీరు అవేర్గా ఉండండి, నిజాలేంటో తెలుసుకోండి, ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో నిజంగా దుష్ప్రచారం చేసే వాళ్ళే అయితే డబ్బులు ఇచ్చి మరి ఎంతమందికి ఇస్తారు? అలా ఎంతమందికి ఇవ్వగలరు? 50 మంది దగ్గర COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ యూకేలో ఉండే ఎంప్లాయీస్కి, అంటే యూకేకి వెళ్ళి పని చేయాలనుకున్న వాళ్ళకి ఇచ్చే వర్క్ వీసా COS అనేది మనందరికీ తెలుసు. సో అది ఇస్తామని చెప్పేసి అది ఇస్తూ వీళ్ళందరూ నమ్మించి ఒక్కొక్కరి దగ్గర 20 నుంచి 30 లక్షలు తీసుకున్నారట. కొంతమంది దగ్గర 15 లక్షలు, ఇంకొంతమంది దగ్గర 20, కొంతమంది దగ్గర 30, డిపెండ్స్ అది ఇంకా. సో వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు చేస్తున్న స్కామ్ ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నమ్మించి, మాకు ఇక్కడ 7 కంపెనీస్ ఉన్నాయి యూకేలో, సో మాకు ఇది చాలా ఈజీ అండ్ మా నెట్వర్క్ ఇండియాలో కూడా ఉంది. అంటే మీరు ఇండియా నుంచి యూకేకి వచ్చినా లేకపోతే మళ్ళీ యూకే నుంచి ఇండియాకి వచ్చినా ఏ రకంగా అయినా సరే మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఎక్కడైనా మా నెట్వర్క్ ఉంది కాబట్టి మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, ఏ ఇష్యూస్ ఉండవు, మేము చూసుకుంటాం ఏదైనా అని చెప్పి ఫస్ట్ అన్ని నమ్మబలికి వాళ్ళని నమ్మించి మేము చూసుకుంటాం, మీరు ఏదైనా సరే మీరు మనీ పెట్టండి చాలు, మీరు జస్ట్ అక్కడ వెళ్ళిపోయి వర్క్ చేసుకున్నట్టు మేము చూస్తాం కదా, ఇలా నమ్మించారనమాట. సో ఒకటి ఉంది కదా, ఒకటి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, నువ్వు సక్సెస్ అవ్వకుండా ఎన్ని మంచి మాటలు చెప్పు ఎవ్వడు నమ్మడు, కానీ నువ్వు ఏదో ఎట్లయినా పైకి రా, నువ్వు ఎన్ని అడ్డదారులకి పైకి రా, కానీ నువ్వు సక్సెస్ అయితే మాత్రం నువ్వేం చెప్పినా జనాలు నమ్ముతారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జరిగింది కూడా అదే. ఏంటి అని అంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్స్గా, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక ఇన్స్పైరింగ్ పీపుల్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు సమాజంలో, ఎందుకంటే వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళు ఈజీగా నమ్మించారు, చాలా మందిని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సంవత్సరాలు పట్టిందట. సో ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం మనము. ఇందులో విజయవాడలో ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో వాళ్ళలో ఒక బాధితుల కేసు, ఒక అమ్మాయిది తీసుకుందాము. ఎందుకంటే ఇది నేను దేన్ని డిపెండ్ చేసుకొని చెప్తున్నాను అని అంటే, ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది, అందులో మాట్లాడింది మాత్రమే నేను చెప్తున్నాను, నేనేం ఇమాజినేషన్ చేసుకొని మాత్రం చెప్పట్లేదు. ఒక ప్రూఫ్గా ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది, దాని స్టోరీ నేను చెప్తున్నాను. సో ఆవిడ యూకేకి వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్తోని వీళ్ళ కన్సల్టెన్సీ పేరు డెస్టినేషన్. సో డెస్టినేషన్ అనే కన్సల్టెన్సీని వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆమె కన్సర్న్స్ ఏమున్నాయో మధుకర్ గారికి చెప్పడం జరిగింది. అంతా జరిగిన తర్వాత ఫస్ట్ ఎంత అవుతుందంటే కొన్ని పౌండ్స్ చెప్పారట, అంటే మన కరెన్సీలో లైక్ 15 lakhs to 20 lakhs వర్త్.
చెప్తే ఓకే అండి మేము కొన్ని పే చేస్తామంటే లేదండి అవ్వదు, మినిమం ఇన్నైతే పే చేయాల్సిందే, అది రూల్ అది అన్నట్టు చెప్పారట. చెప్తే వాళ్ళు పే చేశారు చాలా మట్టుకు అమౌంట్, 10 lakhs వరకు ఫస్ట్, తర్వాత ఇన్స్టాల్మెంట్ వైజ్ మనీ పే చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రాసెస్ స్పీడప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా పే చేయాలి అని చెప్పారట. వాళ్ళు పే చేశారు మనీ. అయితే అమౌంట్ అంతా పే చేసిన తర్వాత ఆమెకి ఒక వీసా ఇప్పించారు. సో అండ్ సో యూకేలో ఉన్న ఒక సో అండ్ సో కంపెనీతోనే ఒక వీసా అయితే ఇప్పించారు. సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కింద ఒక వీసా అయితే వచ్చింది. అయితే ఈవిడ కొంచెం తెలివితోని ఆ కంపెనీ అప్రూవ్ ఇచ్చిందా, వీసా ఇచ్చిందా అని చెప్పి కనుక్కుంది. ఆ కంపెనీని అప్రోచ్ అయ్యి ఇస్తే మేము ఎలాంటి వీసా ఇవ్వలేదు అని చెప్పి అక్కడి నుంచి రిప్లై వచ్చింది. అది వెళ్ళి ఈయన మధుకర్ గారిని అడిగితే అయ్యో తప్పు జరిగిపోయిందండి, సో సారీ, నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటాను, ఈసారి నేను ఖచ్చితంగా మంచిది చేస్తానని చెప్పి అలా చేశారు. కానీ మళ్ళీ ఇప్పిస్తానని చెప్పిన తర్వాత 1 year వరకు మళ్ళీ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. 1 year, 1 month కాదు, 1 year వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో చాలా మంది బాధితులు చెప్తున్న మాటలు ఇవే. డబ్బులు తీసుకోవడము, రెస్పాండ్ అవ్వకపోవడము. ఒకవేళ అటు ఇటు చేసి ఎవరినైనా కింద పడి మీద పడి ఇప్పుడు 4 companiesకి వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయట, మిగతా కంపెనీస్కి పర్మిషన్స్ లేవు అలా వీసా ఇవ్వడానికి. వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో 4 companiesకి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, మిగతా వాటిని దాంతోనే టైఅప్ అయ్యి వాళ్ళు నడిపిస్తున్నారు. సో మిగతా బాధితులంతా చెప్తుంది కూడా డబ్బులు తీసుకుంటున్నారు, ఎలాలో కొంతమందిని పంపించిన తర్వాత అక్కడ ఏదైనా ఎలిగేషన్ వచ్చినా, అక్కడ జాబ్ దొరకకపోయినా, అక్కడ జాబ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. లేదు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి డబ్బులు తీసుకున్నాక రెస్పాన్స్ ఉండదు, ఫోన్లు కలవవు, స్విచ్ ఆఫ్లు వస్తాయి, ఏదో ఒకటి రెస్పాన్స్ ఉండదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియా వాళ్ళని ఎలా వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని అంటే, మధుకర్ గారి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారట. యాక్చువల్గా మనం స్కామ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫ్యామిలీస్ గురించి మాట్లాడకూడదు, బట్ క్లియర్గా అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. సో మధుకర్ గారి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అన్ని చూసుకుంటారు అని చెప్పి అక్కడి నుంచి ఆయన లీడ్ చేస్తూ ఇక్కడ వాళ్ళని కూడా ఆయన మేనేజ్ చేస్తున్నారు. అది ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ ఒక ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, ట్రస్టెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు, వాళ్ళ సొంత తండ్రి అయినప్పుడు ఎందుకు నమ్మకుండా ఉంటారు ఎవరైనా? అండ్ దట్టు వాళ్ళు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినప్పుడు, వాళ్ళు ఒక ఫెమిలియర్ ఫేసెస్ పబ్లిక్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా కూడా తప్పించుకోలేరు అన్న ఒక ధీమాతోనైతే ఖచ్చితంగా అందరూ అదే కాన్ఫిడెన్స్తోని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్నే ఒక అలుసుగా తీసుకొని ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు. అండ్ నాకు వినిపించింది ఏంటి అంటే, మొత్తం సినారియోలో కూడా వాళ్ళు డైరెక్ట్ కూడా కొంతమంది బాధితులు అయితే డైరెక్ట్ వాళ్ళ మధుకర్ గారి అకౌంట్ నంబర్కి, అలాగే నందు గారి అకౌంట్ నెంబర్కి నేను కొంచెం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానండి అని చెప్తున్నారు. బట్ ఇంకొంతమంది ఏమంటున్నారు అని అంటే, వీళ్ళు ఈ హ్యూజ్ అమౌంట్ అనేది కొన్ని ఇల్లీగల్ కాబట్టి హ్యూజ్ అమౌంట్ అనేది బయటికి రాకుండా వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ, ఆ రెస్టారెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పేరు మీద కూడా కొన్ని అమౌంట్స్ వాళ్ళు వేయించుకుంటున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఆవిడ వచ్చి రెస్పాన్స్ ఇచ్చింది, చెప్పింది, నమ్మొద్దు, మీరు అందరూ దుష్ప్రచారం చేస్తున్నారు, మా మీద పగబట్టేశారు అన్నట్టు. కానీ ఇందులో నోటీస్ చేయాల్సింది ఏంటి అని అంటే, మనకి యాక్షన్ లేని రియాక్షన్ రాదు. మీరు ఏదో ఒకటి చేసుంటేనే, మీరు అట్లీస్ట్ ఒక 10% చేసుంటేనే ఇంతన్నా జరుగుతుంది. ఏది జరగంది ప్రూఫ్లు బయటికి ఎలా వస్తున్నాయి, బాధితులు బయటకు వచ్చి వీడియోలు ఎలా చెప్తున్నారు, బాధితులు అందరూ వాయిస్ కాల్స్ అయినా సరే ఎలా చెప్తారు బయటికి. చాలా మంది వాయిస్ కాల్స్ వస్తుంటే ఎవరో మేము కూడా ఇలాంటివి చాలా పుట్టిస్తాం అది ఇది అని చెప్తుంటే, చాలా మంది బాధితులు ఎవరైతే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే దీని మీద వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకి వీడియో కాల్స్ చేసి మరీ చెప్తున్నారు, వీడియోలో బయటికి వస్తున్నారు, బాధితులందరూ మాట్లాడుతున్నారు, మేం మోసపోయాం అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళే జరుగుతున్నాయి అక్రమాలు. కానీ ఇవన్నీ బయటికి రాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే, వీళ్ళు చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్కి ఇది అఫీషియల్గా చేయాలి కంప్లీట్గా అని అంటే 3,000 pounds ఎంతనో పే చేయాలి యాక్చువల్గా గవర్నమెంట్కి. కానీ వీళ్ళు హాఫ్ అమౌంట్లో చేస్తున్నారు మొత్తం. సో ఒకవేళ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే, వీళ్ళే ఒక దొంగదారిని ఎంచుకున్నారు కాబట్టి వీళ్ళ మీద కూడా ఫస్ట్ కేసు ఫైల్ అవుతుంది కదా, వీళ్ళు ఒక దొంగదారి ఎంచుకున్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఆ వీసా ఇప్పిస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ ఫేస్ చేయకుండా ఏది ఫార్మాలిటీస్ మొత్తం వాళ్ళే చూసుకొని వాళ్ళే ఇప్పిస్తున్నారు. మీరెట్లా ఒక రాంగ్ వే ఎంచుకుంటారని చెప్పి ఫస్ట్ వీళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది, వీళ్ళ కోటింగ్ ఇచ్చినాక వాళ్ళని తీసుకుంటారు. అందుకని అందరూ
సైలెంట్గా ఉన్నారు, తేలుగుట్టిన వాళ్ళలాగా. అదనమాట మ్యాటర్. అందుకని చెప్పేసి వీళ్ళ అక్రమాలు ఏవి కూడా బయటికి రాలేదు. వాళ్ళు కూడా మేబీ అలాంటి రూట్స్ ఎంచుకున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా ఎంచుకుందుకు రాంగ్ రూటే కాబట్టి పోలీసుల వాళ్ళకి లీగల్గా వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళ మీదనే ఫైల్ అవుతుంది కాబట్టి ఎవరు రారు, గుట్టి చప్పుడు కాకుండా అయిపోతుందని మేబీ వాళ్ళు కూడా చూస్ చేసుకున్నట్టున్నారు. సో ఏది ఏమైనప్పటికైతే ఈ స్కామ్ మీద చాలా అంటే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా మంది బాధితులు వచ్చి వాళ్ళ బాధ చెప్తూ ఉన్నారు. సో చాలా మంది కమెంట్స్ లో కూడా ఇది నందూస్ వరల్డ్ కాదు, స్కామ్స్ వరల్డ్ అని కూడా మాట్లాడుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా విజయవాడలో ఫైల్ అయినట్టుగా మనకు అది బయటికి కూడా వచ్చింది. సో ఇందులో నిజంగా ఏదైనా నిజం లేదు, ఇంకేదో జరిగి ఇది ఇలా మిస్లీడ్ అయిపోయింది అది నిజం అనుకుంటే మాత్రం నందు గారు వాళ్ళు కూడా, మధుకర్ గారు నందు గారు వాళ్ళు కూడా బయటికి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఏంటి, వాళ్ళ వర్జన్ ఏంటి అనేది విత్ ప్రూఫ్స్ తోని బయటికి వస్తే తప్పితే వాళ్ళ మాటని ఎవ్వరు నమ్మే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. కంప్లీట్ గా వాళ్ళు స్కామ్ చేసినట్టు అందరూ 90% నమ్మేశారు. సో ఏ 10% అన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బాధితులు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారో అసలు ఏం జరిగింది, ఒకవేళ నిజంగా మీరు అన్యాయం చేస్తే వాళ్ళకి మేము డబ్బులు తిరిగిస్తాము వాళ్ళకి అని ఒక ప్రామిస్ అయినా చేస్తే ఇది సద్దు మనుగుతుంది. లేదు అని అంటే మాత్రం ఇది చాలా తీవ్రంగా దారితీసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సరే, హోల్ ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా వాళ్ళు స్కామ్ చేశారా చేయలేదా? ఒకవేళ స్కామ్ చేస్తే మాత్రం ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది, అంటే అది ఎలా ప్రూవ్ అవుతుంది అని అంటారు. చాలా మంది బాధితులు బయటికి వస్తూ ఉన్నారు. సో అది ఎలా ప్రూవ్ అవుతుంది అని అంటారు. నందు గారు దీంట్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అంటారు? తప్పకుండా కామెంట్ చేయండి.